నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి, చూడండి, నేను ఓపెన్ ఎయిర్లో ఇలా హాయిగా అవుట్డోర్లో యోగా చేయడానికి వచ్చేసానండి. మీరు కూడా కుదిరితే ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ యోగా సాధనాన్ని చేయండి. దానివల్ల మనకి ఇంకా ఎక్కువగా ఎనర్జీ అన్నది డబుల్ అవుతుంది. ఇవాళ మన సాధనలో మనము ట్యాపింగ్తో స్టార్ట్ చేద్దామండి. ఓవరాల్ బాడీని ఎలా ట్యాప్ చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా హ్యాండ్స్తో స్టార్ట్ చేద్దామండి. హ్యాండ్స్ని ఎంత అయితే అంత చప్పట్లు కొట్టడానికి ట్రై చేయండి. మనం గుళ్ళో కూడా చప్పట్లు కొడతామండి. అది మనము దేవుడికి చేస్తూనే మన హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నామండి. హ్యాండ్స్ని మనం ఇలా ట్యాప్ చేయటం వల్ల మన హార్ట్ హెల్త్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనము చప్పట్లు కొడదాము. ఎంతైతే అంత గట్టిగా కొట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ని ఇలా ట్యాప్ చేయండి. ముఖ్యంగా ఈ లోపల భాగంలో కొట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయండి, మనం ఇలా ట్యాప్ చేయటం వల్ల యాక్టివేట్ అవుతాయి. అలాగే మన ఆర్ంపిట్ని ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా టాక్సిన్స్ అన్నవి అక్యూములేట్ అవుతాయండి. ట్యాప్ చేయటం వల్ల మనకి టాక్సిన్స్ పోతాయి, అలాగే హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ హ్యాండ్తో చేస్తున్నాను, చూడండి. అలాగే ఆర్ంపిట్ని, అలాగే చూడండి, నెక్ని పైకి లిఫ్ట్ చేస్తూ మనము నెక్ దగ్గర అంటే సైడ్స్ దగ్గర మనం ట్యాప్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. దీన్ని కాలర్ బోన్ అంటాం కదండి, ఇక్కడ ట్యాప్ చేయండి. అలాగే హ్యాండ్స్ని మెల్లమెల్లగా పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ ట్యాప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంత ప్రెషర్ పెట్టాలో అంతే పెడుతూ ట్యాప్ చేయండి. అలాగే ఫేస్ మసిల్స్ని మనం మెల్లమెల్లగా ట్యాప్ చేస్తున్నాము, చూడండి. వన్స్ ఫేస్ మజిల్స్ అయిపోయాయి, హ్యాండ్స్ అయిపోయాయి అనుకోండి, మెల్లగా మన ఆర్ంపిట్ అయిపోయింది, కాలర్ బోన్ కూడా అయిపోయింది. కాబట్టి మెల్లగా మీ టమ్మీ ఏరియా దగ్గర ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే సైడ్స్కి, అలాగే వెనకాల భాగంలో. ఆ తర్వాత లెగ్స్ని ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మనము బాడీ ట్యాపింగ్ అయితే చేసాము. బాడీ ట్యాపింగ్ చేయటం వల్ల హార్ట్ హెల్తే కాదండి, అలాగే మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వటంతో పాటు మన ఎనర్జీ అన్నది డబుల్ అవుతుందండి. ఎప్పుడన్నా లేజీగా, బద్ధకంగా, చిరాగ్గా అనిపించింది అనుకోండి, మంచి కూర్చొని బాడీని ట్యాప్ చేయండి, ఎనర్జీ అన్నది రెట్టింపు అవుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనము ఎందుకు ట్యాప్ చేయాలి? ఒకసారి అన్నానండి, టాక్సిన్స్ ఉంటాయి, దాన్ని ఇక్కడ ఈ భాగంలో స్టోర్ అవుతుంది, ఈ భాగంలో స్టోర్ అవుతుంది అని చెప్పాను. చూడండి, ఏ దాంట్లో అయినా మన శరీరం కూడా పంచమహాభూతాల్లో ఆకాశం ఎలిమెంట్ అండి. స్పేస్ అన్నది మన శరీరంలో ఉంటుంది కాబట్టే కదండి శ్వాస వెళ్తుంది, అలాగే నీరు వెళ్తుంది,
దానితో పాటు స్పేస్ ఉండటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా స్టోర్ అయ్యి ఉంటాయండి. కాబట్టి మనము బాడీ మూమెంట్స్ చేస్తూ ఉండటం వల్ల టాక్సిన్స్ అన్నవి శరీరంలో నుంచి వెళ్తాయి. అది సైంటిఫిక్ వేగా మనం ఫిజికల్ యాక్టివిటీ చేయటం చాలా అవసరమని అందుకే అంటూ ఉంటారు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి ముందు ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా 2 చేతుల్ని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ లేవటానికి ట్రై చేయండి. పరివృత పార్శ్వకోణాసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. ఇప్పుడు మెల్లగా 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ముందుగా శ్వాసని డీప్గా తీసుకోండి. అలాగే లంగ్స్ని కంప్లీట్గా ఎంటీ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను చూడండి. కుడి కాళ్ళు 90 డిగ్రీస్లో ఉంది ముందు వైపున, వెనకాలన్న కాళ్ళు లోపల వైపున 45 డిగ్రీస్ని ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మన కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని బెండ్ చేయండి. అలాగే ట్విస్ట్ అవ్వండి. చూడండి, నేను ఈ పొజిషన్ నుంచి ట్విస్ట్ అవుతూ ఎడమ చేతిని కుడి కాళ్ళ దగ్గర పెడుతున్నాను. అలాగే నా కుడి చేతిని తల భాగంలో పెడుతూ ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ముందుగా ట్విస్ట్ని రిలాక్స్ చేయండి. ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. పరివృత పార్శ్వకోణాసన చేయటం వల్ల ట్విస్టింగ్ అన్నది జరుగుతుందండి. కాబట్టి ఈ భాగంలో మనకి స్టిమ్యులేషన్ అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ని అంటే అక్కడ ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు, మెటబాలిజం పెంచవచ్చు. మెటబాలిజం అంటే చాలామందికి తక్కువ ఆకలి ఇస్తుందండి. దానివల్ల ఆహారం తక్కువ తీసుకోవటం మంచిదే, కానీ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ కావాలి కదండి. దాన్ని అరిగించటానికి మెటబాలిజం చాలా అవసరం అండి. తప్పకుండా ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము 2 కాళ్ళతో. నాతో పాటు మీరు చేయండి. నేను వేరే వైపున చేస్తున్నాను చూడండి. మెల్లగా 2 చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చేసే ముందండి మెటబాలిజం గురించి మాట్లాడానండి. అంటే ఆహారం తినడమే అవసరం కాదు, దాని ఖర్చు కూడా చేయాలండి. మనము తిన్న తర్వాత చాలామంది వరకు కూర్చుంటారండి. అంటే ఇప్పుడే తిన్నాం కదా అని 1 గంట 2 గంటలు కూర్చుంటారు, పడుకుంటారు. మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎనర్జైజ్ ఫీల్ అవుతారా లేచిన తర్వాత? చాలామంది ఆఫ్టర్నూన్ పడుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు పడుకొని లేచిన తర్వాత మీరు ఆహారం తీసుకున్నారు, రెస్ట్ కూడా తీసుకున్నారు. మీకు బాడీ ఏమి ఇవ్వాలండి? ఎనర్జీ ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ మనకి లేజీనెస్ అయిపోతుంది, తిన్నది అరగదు. మనకి మన బాడీని అబ్జర్వ్ చేయడానికి కూడా చాలామందికి కుదరదండి. శరీరం చెప్తూ ఉంటుంది, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, అరే బాబు తిన్న తర్వాత పడుకోకు అని చెప్తూ ఉంటుంది. కానీ మనం వినమండి. వినకుండా మనకి రెస్ట్ అవసరం అని అలా పడుకుంటాము. ఆహారం తీసుకునేది ఎనర్జీ రావడానికి, పని చేయటానికి. కాబట్టి తప్పకుండా మీరు ఒకవేళ మధ్యాహ్నం పూట అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలన్నా మీరు 1 గంట మాత్రం ఏదో ఒక ఫిజికల్ వర్క్ చేయండి. ఇంట్లో ఏదో ఒక పని చేయండి. ఆ తర్వాత 20 minutes
అంటే డీప్గా పడుకోద్దండి, జస్ట్ అలా పడుకొని ఐస్ క్లోజ్ చేయండి. దానివల్ల మీరు చూస్తారండి ఎనర్జీ అన్నది రెట్టింపు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనం ఇంప్రూవ్ చేయటం వల్ల హెల్త్లో, అలాగే మన లోపల ఇబ్బంది లేకపోతే అండి మన ప్రొడక్టివిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఇంత పని చేసేది ఇంత పని చేయవచ్చు, అదంతా మన లోపల హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు ఫాలో అవ్వండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన, టేబుల్ పోస్చర్ అంటారు. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అని, కరెక్ట్ ప్రాపర్గా టేబుల్ పోస్చర్లో ఉండదు. దీనివల్ల మన కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా ఎలా పెంచుకోవచ్చో చూపిస్తానండి. ఈ ఆసన చూసేద్దాం ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్, అధోముఖాలోకి అయితే వస్తున్నాను. చూడండి, 2 చేతుల్ని మంచిగా వైడన్ చేస్తూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి సీటుని పైకెత్తుతూ ఛాతీని మీ తొడల వైపున తీసుకెళ్ళండి. దీన్ని డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారండి. ఇక్కడ శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళని మ్యాట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మ్యాట్ దగ్గరగా తీసుకెళ్ళండి, కింద డ్రాప్ చేయొద్దండి. ఇలా మ్యాట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు సీటుని పైకెత్తండి. శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళని దగ్గరగా, కింద డ్రాప్ చేయకుండా చేయటానికి ట్రై చేయండి. మోకాలు కింద డ్రాప్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయటానికి ట్రై చేయండి. చాలామంది మా క్లాస్లో అలా డ్రాప్ చేసేస్తారని మోకాలు డ్యామేజ్ అవుతాయి. కొంతమంది అయితే నీ క్యాప్ కూడా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి శరీరాన్ని కంట్రోల్డ్ మూమెంట్లో చేయటం చాలా అవసరం అండి. మనము ఈ ఆసన చేయటం వల్ల కోర్ స్ట్రెంగ్త్ చాలా బాగా పెరుగుతుందని ముందు చెప్పానండి. అంటే ఈ భాగాన్ని లోపల పుల్ చేసి మనం కంట్రోల్డ్ మూమెంట్గా చేయటం వల్ల కోర్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. ఓవరాల్ బాడీని మనం అధోముఖాలోకి తీసుకొని వెళ్ళేటప్పుడు బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఈ రీజన్లో ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ ఉన్నా, స్కిన్ని గ్లో చేయాలన్నా, మన మైండ్ని రిలాక్స్ చేయాలన్నా ఈ ఆసనాన్ని చాలా బాగా మనకి బెనిఫిషియల్. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా మనము పైకి రేజ్ అయ్యి రిలాక్స్ అవుతాము. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, ఈ ఆసన చేసేటప్పుడు హ్యాండ్స్ మీద అలాగే ఈ వ్రిస్ట్ మీద చాలా బాగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి వ్రిస్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఆర్మ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాక్టీస్ అండి, దానివల్ల మన మెటబాలిజం అన్నది చాలా బాగా పెరుగుతుంది, మన డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చూసేద్దాం ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నా పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, మనము ముందుగా మన పొట్ట వైపున పడుకుంటాము. పడుకున్న తర్వాత 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తామండి, ఆ పొజిషన్లో మనము ఇలా హోల్డ్ చేస్తాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, శరీరాన్ని కుడి వైపున తీసుకెళ్ళండి. మీరు చూసుకున్నట్టయితే నేను కంప్లీట్గా నా వీపు వైపున పడుకోలేదండి, జస్ట్ సైడ్కి, అంటే నా కుడి వైపునున్న సైడ్ మీద నేను పడుకున్నాను. చూడండి, మళ్ళీ శ్వాసని వదులుతూ
ఓన్లీ మ్యాట్ మీదే మనం మూమెంట్ చేస్తున్నామండి. మీరు ఈ మూమెంట్ని నాతో పాటు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. మెల్లగా రిలాక్స్ అవుతూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మనం చేసాము ఆసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని కంప్లీట్గా బాడీ ఈ భాగంలో చాలా మంచి మసాజ్ అయితే జరిగింది. దీనివల్ల మీరు అబ్జర్వ్ చేసి ఉంటారండి, గుడిలో కూడా అలా ప్రదక్షిణాలు చేస్తూ 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 వెళ్తారు. దానివల్ల కూడా మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందని. మనం ఏదో అనుకుంటామండి, వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని, కానీ ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అది కూడా మన హెల్త్ని ఇంప్రూవ్ చేయటానికే ఉంటుంది. కాబట్టి మన ఆచారాలని మనము ఎప్పుడు కుదిరినంత వరకు మనం పాటిస్తూనే ఉండాలి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా బద్ధ కోణాసన చేయటానికి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మనము ఈ పొజిషన్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ఈ ఎడమ చేతిని కింద ప్లేస్ చేస్తూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ చేతిని పైకెత్తుతూ చూడండి, మోకాలు ఇలా పైకి వచ్చేస్తుంటాయి, వాటిని కిందికి పుష్ చేస్తూనే బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి శరీరంలో రెండు మూమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. ఒకటైతే హిప్ ఓపెన్ అవుతుంది, అలాగే సైడ్ స్ట్రెచ్ అవ్వటం వల్ల సైడ్ ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి. ముఖ్యంగా బద్ధ కోణాసన చేయటం వల్ల ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, మెన్స్ట్రుయేషన్ క్రాంప్స్ ఉన్నా, మనకి ఏ రిలేటెడ్ అయిన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఇది కూడా మెటబాలిజంని పెంచడానికి అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తరచుగా అండి మనకి ఏదో ఒక ఫంక్షన్స్ అయితే తగులుతూ ఉంటాయి. అంటే వీక్లీ ఒక 3 సార్లు అయినా ఫంక్షన్స్ తగిలే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ప్రతిరోజు వెళ్తారండి. ఎందుకంటే రిలేషన్షిప్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫ్రెండ్స్వి ఇలాంటివి చాలా ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు మనం ర్యాండమ్గా అన్ని ప్లేట్లో మంచిగా సర్దుకొని తినేస్తూ ఉంటామండి. ఇలా చేయటం వల్ల మనకి మెటబాలిజం స్లో అవుతుంది. మనం తినే ఆహారం చూసుకోండి,
వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఏ కలర్లు వాడతారో తెలీదు, వాళ్ళు ఎలాంటి స్పైసెస్ వాడతారో కూడా తెలియదండి టేస్ట్ కోసం. చూడండి, హెల్దీవి ఏదన్నా కూడా టేస్ట్ ఉండవు. టేస్ట్ ఉన్నాయి అంటే అవి అన్హెల్దీయే. మనం ఇంట్లో మనం చేసుకుని మనం తింటేనే అవి హెల్దీ అండి. కాబట్టి గుర్తుపెట్టుకొని, నేను మీ ఎంజాయ్మెంట్ని ఏం ఆపట్లేదు, కుదిరినంత వరకు మీరు ఫంక్షన్స్ వెళ్ళినా ముందుగా సలాడ్స్ వేసుకోండి. కీరాలు, కొన్ని క్యారెట్లు, కొన్ని బీట్రూట్లు అవి తినడం, అవి తినేస్తే మీ హాఫ్ స్టమక్ అన్నది ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం స్పేస్లో మనము ఏది ఎక్కువగా మనకి ఇష్టమో అదే తినండి. దానివల్ల మనకి డైజెషన్ అన్నది ఉంటుంది, మెటబాలిజం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.